నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకి కొత్త షాక్ అండి. తెలుసుకోకపోతే కాంతే సంగతులు అంటున్నారు. తెలుసుకుందాము పూర్తి వివరాలు వీడియోలో. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాలండి. ఈ మేరకు ప్రభుత్వమే సూచిస్తోంది. సీజీఏఓ పేరుతో ఎలాంటి సందేశం అంటే ఎస్ఎంఎస్ వస్తే దాన్ని ఫోనుకి ఎటువంటి అంటే వెదర్ ఎస్ఎంఎస్ ఆర్ వాట్సాప్ ద్వారా కూడా దాని ప్రామాణికతను పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. ఏజెన్సీలు లేదా వాట్సాప్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మీ వ్యక్తిగత వివరాలు, అధికారిక లేదా అనధికారిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు షేర్ చేయకూడదు ఫ్రెండ్స్. వాట్సాప్ గ్రూపుల్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్‌ని పోస్ట్ చేయడం గానీ, లేదంటే ఎవరైనా కాల్ చేసినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు మీరు మీ డీటెయిల్స్‌ను షేర్ చేసుకోవడం గానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని మనకు డైరెక్ట్‌గా సీజీఏఓ చెప్తోంది. సో, మీ పీఓ నంబర్ అస్సలు చెప్పకూడదు. పుట్టిన తేదీ, అలాగే బ్యాంక్ నంబరు, బ్యాంక్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితిలో మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో బహిర్గతం చేయవద్దు, పంచుకోవద్దు. సో, ఎలాంటి అనుమానం వచ్చిందంటే ఇలా ఎవరికైనా అనుమానం గనుక ఏదైనా అనుమానం వస్తే సీపీఏఓ లేదా మీ బ్యాంక్ అధికారులను మాత్రమే సంప్రదించండి. అంతేగాని మీరు మాత్రం